చచ్చిన ఒప్పుకుంటాడు. నువ్వు రాజు నా మాట విన్నా. ఏమి విన్నావు? ఇదిగో ఫోటో. తొలిసి మొక్క మీద ప్రమాణం చేసి చెప్పు. ప్రమాణం చేసి చెప్తున్నాను. బావే నా మొగుడు. బావే నా మొగుడు. బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ములతో సమానము. వాళ్ళు ఒప్పుకోరేమో. ఎవడాడు ఒప్పుకోబడాలి? కాదులే, సర్లే నువ్వు చెప్పు. బావే నా మొగుడు. బావే నా మొగుడు. బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ములతో సమానము. బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ బావ కన్నదమ్ములు. అది కాదు నాన్న, నువ్వేమో చిన్నప్పటి నుండి బావే నా మొగుడు బావే నా మొగుడు అంటున్నావు. కానీ బావ నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. బావ కన్నా వీళ్ళ నయం. పిచ్చిదానా, ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, మనల్ని పట్టించుకుంటాడేటి? అంత మాత్రం చేత మనం చిరంజీవి వాళ్ళు చూడడం మానేస్తున్నావా? ఇది అంటే బావ మనల్ని పట్టించుకోకపోతే మనమే బావను పట్టించుకోవాలి. అరే పక్కడా, మా సుందరం గడి ఇల్లీదానా? నువ్వు ఎవరండి మీరు? మా సుందరానికి నేను మేనమావని. ఇది నా కూతురు. బాగుంది. ఒరే సుందరం, మన మాంగారు వచ్చారు రారా? లోపల రండి. లోపలండి. ఎవర్రా వీళ్ళు? మన మాంగారు పర్వతంలో మెతుకొచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య నువ్వు నల్లి పెట్టేట్టుకున్నావు. లోపలికి ఎవరు నువ్వు? నేనడు గోవర్ధన్ లింగారావు మావిని. నువ్వెందుకు వచ్చావు? అదేటల్లుడు అలాగంటావు? అల్లుడింటికి మావి ఎందుకు వస్తాడు? పెళ్లికి ముందు పెళ్లి అవ్వడానికి వస్తాడు, పెళ్ళైన తర్వాత స్కూటర్ అవ్వడానికి వస్తాడు. ఇదిగా పిల్ల. ఏది ఏటమ్మా బాగుంచి సిగ్గుపడిపోతున్నావేంటి? కాదు, వీళ్ళని చూసి. వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడితే నిన్ను కన్నందుకు నేను సిగ్గుపడాలి. ఏటారా మీరు? ఏంటి అల్లుడితో పర్సనల్ గా మాట్లాడుకున్నావేంటి? ఏ మాటగా మాట చెప్పుకోవాలి అల్లుడు. రాత్రులు నిద్దట్లో బావా బావా నిన్నే కలవరిస్తాంది. ఏమై రోగం? నువ్వంటే ప్రేమ మరి. సున్నుంట్లు, కజ్జికాయలు, పూతరేకలు ఇవన్నీ తనే స్వయంగా చేస్తానంది. కానీ ఈకైపోద్ది కదా, అందుకే నేను వద్దన్నాను. నువ్వు అన్నావు అనుకో, పట్టిసీమలో పెళ్లి, గోదావరి మధ్యలో శోభనం. ఏంటంటావు? అరే ఒప్పేసుకోరా, మగాళ్ళకు మంచి కోఆపరేటివ్ లా ఉంది. అవునరా? ఎవరాదే బ్యాచిలర్స్ ఉన్న కొంపలోకి ఆడపిల్లని తీసుకొచ్చింది? నా పేరు గోవర్ధన్ లింగారావు అండి. సుందరానికి ఏడేడు పుల్లాకొచ్చి పిల్ల గెలిపాడు. నువ్వేదైనా డుక్కేసావేటి? పాడు. అయితే ఓకే అల్లుడు, ఎందుకని నువ్వు అన్నట్టేనా? కాదు, నో అంటాను. చిచ్చే యాదవ గోళాని. పోన్లే మామా, ఆడు మరీ కాదంటుంటే బలవంతం చేయడం ఎందుకు? ఆడో నేను చేసేసుకుంటాంలే. నీలాంటి ఎదవలైతే మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. నువ్వు పదే నాన్న. గుడ్ మార్నింగ్ అన్న. మార్నింగ్. మై డియర్ ముస్టి బ్రదర్స్, అంతా కేర్ఫుల్ గా వినండి. మీ బ్యాచ్ అమీర్పేటకు వెళ్ళండి. ఓకే. మీ బ్యాచ్ అబిడ్స్ కి వెళ్ళండి. మా బ్యాచ్ ఫిల్మ్ ఆడుకుంటాం. నో, అది సినిమా వాళ్ళు ఉండే ఏరియా, ఫస్ట్ ఏరియా. ఆ ఏరియాని మేం కవర్ చేస్తాం. పోనీ అసెంబ్లీ దగ్గర ఆడుకుంటాం. వద్దు, అక్కడ అన్ని రకాలుగా అడుక్కునే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్తే వాళ్లే మిమ్మల్ని ముష్టడుకుంటారు. అమ్మో. అందుకని వేరే ఏరియాకనే వెళ్ళండి. అయితే మా బ్యాచ్ చార్మినార్ దగ్గరే ఆడుకుంటాం. ఓకే. మీరంతా వెళ్లి మధ్యాహ్నానికి మంచి ఫుడ్ అడుక్కుని లంచ్ ఏర్పాటు చేయండి. వెరీ గుడ్. జస్ట్ చేంజ్. అన్నా, నన్నేనా అన్నాను పిలిచావు? అవునన్నా. అంటే నువ్వు సిటీ వాడివి కదా? ఇప్పుడేనన్నా నువ్వు నాకిన పాలన నుంచి వస్తున్నాను. నువ్వు నాకిన పాలన నుంచి వచ్చావా? అంత దూరం నుంచి వచ్చి నన్ను అన్నాను పిలిచావా? నీకేదన్నా ఒకటి ఇవ్వాలి. ఇది వద్దులే, ఓవర్ యాక్షన్ ఉంది. ఇదిగో ఈ రేబాన్ డ్రెస్ పెట్టుకో, కళ్ళకి చల్లగా ఉంటుంది. ఏరా డూప్లికేట్ అని కనిపెట్టావా? లేదన్నా, ఒక్క నిమిషం ముందు పరిచయమైన నువ్వు నన్ను అభిమానించి ఈ కూలింగ్ గ్లాస్ ఇచ్చావన్నా. రే, కవచ కుండలాలు కోసిచ్చిన కర్ణుడి ఫ్యామిలీలో లాస్ట్ బ్యాలెన్స్ నేనేరా. కానీ నన్ను 20 ఏళ్లుగా పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్న ఇంట్లో నుంచి గెంటేశారన్నా. ఎందుకు? ఏమన్నా, ప్రేమించడం తప్పంటావా? నీకు ఆ రోగం మొదలైందా? అవునన్నా, ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. ఆ అమ్మాయికి నాకు ఎలాగైనా పెళ్లి చేయమని మా అమ్మా నాన్నల్ని అడిగాను. వాళ్ళిద్దరు కలిసి నన్ను ఎడాపెడా వాయించేశారు. చూడన్నా, నా పన్ను కూడా విరిగింది. ఏంట్రా ఇది? పాచి పట్టి పాడుపడ్డ బావిలా అయిపోయింది నీ నోరు. అవునన్నా. కంగారు పడకరా, నేనున్నాను. ఆ అమ్మాయి ఎవరు ఎక్కడుందో చెప్పు, మీ ఇద్దరు నేను కలుగుతాను. చూపిస్తా, ఫోటోను చూపిస్తా. ఏంట్రా బ్యాగులో పెట్టుకొచ్చావా? నా పన్ను విరగొట్టినందుకు బాధ కాలేదన్నా, ఫోటో పగలు కొట్టారన్నా. ఓరి పాప కూడా. సిమ్రానా లేట్ గా లవ్వారా? ఏరా
ఈ అమ్మాయి నువ్వు లవ్ చేసింది? అవునన్నా. ఈ అమ్మాయి కూడా తిరిగి నేను లవ్ చేస్తుందా? లవ్ చేస్తుంది కనుకనే ఫోటో పంపిస్తూ విత్ లవ్ అని సంతం కూడా చేసి పంపించింది. ఈ అమ్మాయి నటించిన సమరసింహారెడ్డి సినిమా చూసావారా? లొడలోడని వాగొద్దు, వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలో దారి చూపించు, మిగతాది నేను చూసుకుంటా. అయితే ఇది పట్టుకో, 37వ నెంబర్ బస్సు ఎక్కు, ఆస్పత్రికి వెళ్ళాలని చెప్పు. నువ్వు చెప్పక్కలేదు, వాళ్ళే నేను పిచ్చాసుపత్రికి చేరుస్తారు. అక్కడ అమ్మాయి కనబడుతుంది, వెళ్ళు. చాలా థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే ఓకే. ఆ కూలింగ్ గ్లాస్ కొంచెం ఇస్తే పెట్టుకుంటా. అది నాకు ఛాయా సింగ్ గిఫ్ట్ గా ఇచ్చిందిరా. అదేవరన్నా? అదొక సింగు ఛాయ్ అమ్ముకుంటుంది, నువ్వు పోరా. ఓ నా కళ నిజమవబోతోంది. అయ్యా అబ్దుల్ కలాం గారు, యువకుల్ని కలలు కనమన్నారే, ఎలాంటి కలలు కంటున్నారో చూస్తున్నారా? ఆ రాబోయే వదిన ఎలాగూ చదువుకున్న అమ్మాయి, నేను చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటే పొరపాటు వాళ్ళిద్దరికి వంట వరకు తెలియదు అనుకో, అప్పుడు మా ఇద్దరితో పాటు వాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుంది. కనుక నేను వంట వరకు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఈ వంట వరపు ఏడ్స్ మొహం గడుకున్నట్టే ఉంది. ఇద్దరి కాఫీ కలపడానికి ఇంత గంగాళమా? ఇటిబు నా బొంద. మా కట్న కారకులు అక్కర్లేదు, అబ్బాయి పెళ్లి మాత్రం బాగా జరిపించాలి. ఓ ఘనంగా తప్పకుండా జరిపిస్తాం. చూడండి, పెళ్లి కూతురు వచ్చేలోగా అబ్బాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఏం చదువుకున్నావు బాబు? అగ్రికల్చర్ బిఎస్సీ అండి. ఎంత బాగుందో విన్నవేరే సావిత్రి. నీ ఎత్తెంత బాబు? 5 అడుగులు 11. ఏమిటా చప్పుడు? అదిగోనమ్మా పెళ్లి కూతురు. పెళ్లి కూతురా? పెళ్లి కూతురు లక్షణంగా ఉంది. కొత్త పెళ్లి కూతురా రావా, నువ్వు సరదాగా సరసంగా రావా, ఈ పూల పాన్పు మీద కూకోవా. అదే పట్టు. ఏంటి అదే పట్టు? అదే పట్టు అంటున్నావు ఏంటి? ఇంతకు ముందు ఎవడన్నా ఒక పట్టు పట్టాడా? అయ్యో ఏంటండి మీరు, మీకు పట్టు చీర అంటే ఇష్టం కదా అని చెప్పాను. ఇది పట్టు చీర లాగలేదే. అది అది శోభన మూడ్లో పట్టు చీర కట్టుకున్నానేమో అని అనుకున్నాను. ఇంకా నయం, ఎవడన్నా ఓ పట్టు పట్టాడేమో అనుకున్నాను. ఎందుకంటే ఏదైనా సరే సెకండ్ హ్యాండ్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఏమండి, రాత్రంతా కబూర్లు చెప్తూనే ఉంటారా? నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని. బావగారు వీడొకడు. ఏంట్రా అప్పుడు? బావగారు బుద్ధున్నా నీకు? స్వాభంలో మెడతా ఈ టైం ఏంటి? కదా బావగారు, మీకు కొరియర్ సర్వీస్ లో అర్జెంట్ లెటర్ వచ్చింది. నేను వేరే మూడ్ లో ఉన్నా, నువ్వు చదవరా. డియరా ఇందులో ఉంది, నీతో నాకు పెళ్ళయింది, నీ వల్ల నాకు 4 పిల్లలు పుట్టారు. ఇప్పుడు నన్ను నా పిల్లల్ని కాదని నువ్వు వేరే పెళ్లి చేసుకోవడం న్యాయంగా ఉందా? తప్పుకోరా, నువ్వు ఇక్కడ రారా. నీకు 4 పిల్లలున్నారా? అయ్యయ్యో, బ్రహ్మచారి నన్ను అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటావా? బావగారు, కొంప ములిగింది. ఇది మీకు వచ్చిన లెటర్ కాదు, పక్కింటోడికి వచ్చిన లెటర్. నువ్వు తప్పవే. ఏరా మరి నాకు వచ్చిందని చదివేంటారు నువ్వా? ఏమండి, మిమ్మల్ని రాంగుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. అదే పట్టు. అబ్బా, అదే పట్టణకే నాకు మూడవుట్ అయిపోతుంది. రారా నువ్వు నీ మూడు.